హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం పల్లీల ఉండలు తయారు చేసుకుందామండి. దీనికి కావాల్సింది 2 గ్లాసుల పల్లీలకు 1/2 కేజీ బెల్లం తీసుకుంటున్నాను. కొన్ని నువ్వులు మాత్రం తీసుకుంటున్నానండి. ఇది మనకు కావలసినంత ఐరన్ ఇస్తుందండి ఈ పల్లీల ఉండలు. చిన్న పిల్లలకి కానీ ముఖ్యంగా ఆడపిల్లలకి డస్ట్లో తిరిగే వాళ్ళు మాత్రం రోజుకు 1, 2 మాత్రం తీసుకుంటే చాలా మంచిదండి. చాలా బెనిఫిట్స్ ఉంటాయి దీనివల్ల. చాలా ఈజీ ప్రాసెస్ అండి. ఒకసారి ట్రై చేసి మాత్రం మీ పిల్లలకి ఖచ్చితంగా ఇవ్వండి. ఇప్పుడు ఎలాగో సమ్మర్ కాబట్టి. ఇప్పుడు మనం ఈ 2 గ్లాసుల పల్లీలను కూడా దోరగా వేయించుకుందామండి. చూడండి, ఈ విధంగా అన్నీ చిటపటలాడేలాగా ఇవన్నీ కూడా వేయించుకోవాలండి. ఎంత బాగా వేగితే అంత టేస్టీగా ఉంటాయండి. ఇవి మంచిగా బాగా వేగాలండి. ఈ పల్లీలు పచ్చి పచ్చిగా ఉండకుండా మంచిగా అన్నీ చిటపటాని పగిలినట్టు సౌండ్ కూడా వస్తుందండి మనం వేయించేటప్పుడు. అలాంటప్పుడు మాత్రమే తీసి మనం పక్కకు పెట్టుకోవాలి. చూడండి, ఇప్పుడు లైట్గా వేగాయి ఇవి. చూడండి, పల్లీలు మనం నెగ్లెక్ట్ చేస్తాం కానీ బాదం పప్పుల కంటే కూడా పల్లీలు చాలా మంచిదండి. పిల్లలకైనా పెద్దలకైనా చాలా మంచిది. అందరూ కూడా ఇవి తినొచ్చండి. చూడండి, ఇవి ఆల్రెడీ వేగినాయి. ఇవి తీసి మనం పక్కకు పెట్టుకుందామండి. ఆల్రెడీ మంచిగా వేగాయి. తీసి 10 నిమిషాలు చల్లారనివ్వాలండి. అప్పుడే పొట్టు ఈజీగా వస్తుందండి వీటికి. చూసారు కదా, నేను తీసి అయితే పక్కకు పెట్టుకుంటున్నాను. ఈ విధంగా ఈ ప్రాసెస్ అంతా ఒక 5 or 10 మినిట్స్లో కంప్లీట్ అవుతుందండి. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. చూడండి, నువ్వులను కూడా కొంచెం నేను నెయ్యి వేసి వేయించుకుంటున్నానండి. ఎందుకంటే చాలా మంచిదండి. నువ్వులు కూడా ఐరన్ ఇచ్చేటివే మనకు. అప్పుడప్పుడు ఇలా తీసుకోండి, మీరు చేసి పెట్టండి పిల్లలకి. చాలా మంచిదండి. చాలా హెల్తీగా కూడా ఉంటారు పిల్లలు. ఇలా తయారు చేసుకొని పెట్టుకొని మనం ఒక 1-2 మంత్స్ వరకు నిల్వ ఉంచుకోవచ్చండి. ఎలాంటి ప్రాబ్లం కూడా ఉండదు. కొంచెం వాటర్ తగలకుండా ఉంచుకుంటే చాలా మంచిది. చూడండి, ఇవైతే వేగిపోయినాయి. ఇప్పుడు ఇవన్నీ తీసుకొని ఒక చిన్న గిన్నెలో అయితే పెట్టేసుకుంటున్నాను నేను. చూడండి, దోరగా అన్నీ కూడా మంచిగా వేగాయండి. కొన్ని మాత్రమే తీసుకుంటున్నాను వీటికి నేను. ఎందుకంటే మనం పల్లీలు వేసుకుంటున్నాం కదా, దానిపైన అక్కడక్కడ ఉండటానికని వేస్తున్నా. చిన్న గిన్నెలో అయితే వేస్తున్నా. ఇప్పుడు నేను బెల్లం తీసుకొని దీన్ని మొత్తం పొడి పొడిగా కొట్టేస్తా. చూడండి, నలగొట్టాలండి. ఇలా నలగొట్టి 2 గ్లాసుల పల్లీలకి 2 గ్లాసుల బెల్లం అయితే తీసుకోవాలండి. చూసారు కదా, ఇందాక వేయించి పక్కకు పెట్టిన నువ్వులండి ఇవి. ఈ 2 గ్లాసుల బెల్లం కూడా పక్కకు పెట్టేద్దాం. ఫస్ట్ ఈ పొట్టు తీసేసుకుందామండి. చల్లారినవి పల్లీలు. ఇప్పుడు ఇలా నలిచి పొట్టు తీసేసి నీట్గా చేసుకుందామండి. అన్నీ వైట్ కలర్లోకి వచ్చేసి చూడండి, ఈ విధంగా నలగాలండి. అన్నీ గింజలు కొంచెం పలుకుల్లాగా చేయాలండి వీటిని. చూసారు కదా, ఈ విధంగా చేసి పక్కకు పెట్టుకుంటే మనం ఈజీగా తొందర అయిపోతుంది. ఇప్పుడు ఈ 2 గ్లాసుల బెల్లంని మనం ఒక బాండీలో వేసుకుందామండి. ఒక 2 గ్లాసుల బెల్లానికి కూడా 1 టీ గ్లాస్ వాటర్ అయితే పోసుకుందామండి. మనం 2 గ్లాసుల బెల్లం తీసుకున్నాం కదా ఇందాక, మనం 1 టీ గ్లాస్ వాటర్ మాత్రమే తీసుకోవాలండి. దీనిలోకి 2 గ్లాసులు తీసుకోవద్దు. చూడండి, టీ గ్లాసు వాటర్ అయితే నేను యాడ్ చేసుకుంటున్నా. ఇదంతా బెల్లం అంతా కరిగేలాగా మనం ఏం చేయాలంటే దీన్ని మధ్యలో ఇలా కలుపుతూ ఉండాలండి. ఇదంతా కూడా మనం సిమ్లో పెట్టి చేసుకోవాలండి. చూసారా, మనం పాకానికి కొన్ని వాటర్ తీసుకున్నానండి. ఇలా పాకం చెక్ చేసుకోవడానికి ఇలా కలుపుకోవాలి. అప్పుడప్పుడు ఆల్మోస్ట్ కరగడానికి దగ్గరలో ఉంది బెల్లం. ఇదంతా బాగా కలపాలి, ఇదంతా కరిగిపోయేంత వరకు. ఇప్పుడు మొత్తం కూడా కరిగిపోయిందండి బెల్లం. చూడండి, ఈ విధంగా అప్పుడప్పుడు మనం మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండాలండి, పాకం వచ్చిందా రాలేదా అనేది. సెకండ్స్లోనే ఉంటుందండి పాకం వచ్చేది. ఎక్కువ పాకం అయితే గట్టి పడిపోతాయి, తొందరగా మనం ఉండలు చుట్టుకోవడానికి వీలు ఉండదు. తక్కువైతే లూజ్ అయిపోతాయి, ఉండలు కూడా కాలేవండి. అందుకే చూడండి, మధ్యలో అప్పుడప్పుడు ఇలా కలుపుతూ ఉండాలండి. ఇలా బెల్లం పల్లీలు చేసిన ఉండలు తీసుకుంటే చాలా మంచిదండి. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. చూసారు కదా, ఇది పాకం రెడీ అవుతుందండి. చూడండి, ఇదంతా కూడా మనం సిమ్లో పెట్టే చేసుకోవాలండి ప్రాసెస్. చాలా ఈజీ ప్రాసెస్ అండి. తప్పకుండా ట్రై చేయండి. బెల్లమును పల్లీల కాంబినేషన్ సూపర్ అండి. చాలా టేస్టీగా కూడా ఉంటాయండి. ఖచ్చితంగా మీ పిల్లలకైతే ట్రై చేసి పెట్టండి 1 టైం.
అప్పుడు రెగ్యులర్గా చేస్తూ ఉంటారు మీరు. అంత టైం ఏం పట్టదండి. 5 ఆర్ 10 మినిట్స్లో రెడీ అయిపోతుంది. ఓన్లీ పాకం సెట్ చేసుకోవడమే మనం, అంతే. దీంట్లో చేసేది ఏం లేదండి. ఇలా మనం పాకం పట్టుకుంటూ మధ్యలో మధ్యలో చెక్ చేసుకోవాలండి. 5 ఆర్ సెకండ్స్ లోపలనే వచ్చేస్తుంది చూడండి. ఇప్పుడు ఇంకా రాలేదు. ఇప్పుడు అది చెక్ చేసుకుందాం ఒకసారి. చూసారు కదా, ఇట్లా లైట్గా ఉంది. ఇట్లా వేలితో ఇట్లా అనగానే అది వాటర్లో వేసిన బెల్లం అయితే మన చేతికి రావాలండి. అట్లయితే మనం పాకం వచ్చిందన్నట్టు. ఇట్లా అప్పుడప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలి. సెకండ్ లోపలనే వచ్చేస్తుందండి. చాలా వరకు ఈ ప్రాసెస్ అంతా సిమ్లో పెట్టి చేసుకుంటే చాలా మంచిదండి. ఎందుకంటే ఎక్కువ మంట పెట్టినామనుకో మనం తొందర పాకం అనేది ముదిరిపోతుందండి. నేనైతే ఇలా సిమ్లో పెట్టి చేసుకుంటున్నాను చూడండి. మీరు కూడా చేసేటప్పుడు ఇలా సిమ్లో పెట్టుకోండి. ఏదైనా సరే పాకం పట్టేటప్పుడు ఇలా సిమ్లోనే పెట్టి చేసుకోవడం చాలా మంచి పద్ధతి అండి. ఇప్పుడు మరొకసారి మనం దీన్ని చెక్ చేసుకుందాం. నాకు కొద్దిగా వచ్చినట్టు అనిపిస్తుంది, కాకపోతే ఇంకొంచెం రావాలి. చేయికి అంటట్లేదు. సో మనం కొంచెం ఒక 2 సెకండ్స్ 3 సెకండ్స్ ఉంచాలండి, అంతే. ఇప్పుడు వచ్చేసింది చూడండి. ఇట్లా రావాలి చేతికి వచ్చిందంటే ఆల్మోస్ట్ ఈ విధంగా వచ్చేసినట్టే. ఇప్పుడు మనం గ్యాస్ ఆఫ్ చేసుకొని దింపేసుకుందామండి. దింపేసి దీనిలోకి మనం పల్లీలు వెంటనే యాడ్ చేసుకోవాలి. చల్లారితే మాత్రం గట్టి పడిపోతుందండి. ఇది ఒకటే. దీంట్లో కొంచెం నువ్వులు యాడ్ చేసుకున్నానండి. ఇక ప్లేట్కి గీ రాసుకున్నాను చూడండి. ఇప్పుడు మనం ఈ పల్లీలను ఇందులో వేసేసుకుందాం. ఇప్పుడు చిన్న ఉండలు ఫాస్ట్గా చేయాలండి. చాలా వేడిగా ఉందండి. చెయ్యి అయితే కాలిపోతుంది. ఎంత తొందరగా చేసుకుంటే అంత తొందరగా అవుతాయండి, లేకపోతే పొడిగా మిగిలిపోతుందండి. చూసారా, నేనైతే తొందరగా చేశానండి, వీలైనంత తొందరగా. అంతే. ఎంతో హెల్దీ అండ్ టేస్టీ పల్లీల ఉండలు తయారైనాయి చూడండి. తప్పకుండా ట్రై చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ వాచింగ్ ఫ్రెండ్స్. చూడండి ఎంత బాగున్నాయో. అందరికీ నమస్కారం అండి.